హలో ఎవ్రీవన్. ముహమ్మద్ తుగ్లక్ డెక్కన్ రీజియన్లో తన బలాన్ని కోల్పోయే నాటికి ఇక్కడ 2 రీజనల్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవి విజయనగర కింగ్డమ్ మరియు బాహ్మనీ కింగ్డమ్. వీటిలో విజయనగర కింగ్డమ్ హిందూ మత సంరక్షణకై చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది. వేదాల యొక్క సారాన్ని మరియు సంస్కృతిని కాపాడడమే కాకుండా ముస్లిం రూలర్స్ అయిన ఢిల్లీ సుల్తాన్స్ని సౌత్ ఇండియాలో తిప్పికొట్టడం ద్వారా హిందూ రూలర్స్ యొక్క ఘనతని చాటి చెప్పింది. ఈ వీడియోలో మనము విజయనగర కింగ్డమ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, దాని ఎక్స్పాన్షన్, దీనిని రూల్ చేసిన డిఫరెంట్ రూలర్స్ మరియు డైనాసిటీస్ గురించి నేర్చుకుందాం. విజయనగర కింగ్డమ్ ధీటైన పరిపాలన, బలమైన ఆర్థిక వ్యవస్థ, దౌత్యపరమైన రాజకీయము మరియు ఉదారమైన రిలీజియస్ పాలసీస్తో 300 ఇయర్స్ రూల్ చేసిన విజయనగర కింగ్డమ్ ఇండియన్ హిస్టరీలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పేరు ప్రఖ్యాతులను గడించింది. 14th and 15th సెంచరీస్లో సౌత్ ఇండియా మొత్తం పైన ఈ విజయనగర కింగ్డమ్ ఒక వెలుగు వెలిగింది. దీని రాజధాని అయిన హంపి నగరం ప్రపంచంలోనే 2వ గొప్ప నగరంగా ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇది లండన్ మరియు ప్యారిస్ కంటే కూడా సంపన్న నగరంగా పేరు గడించింది. విజయనగర కింగ్స్ కాలంలో హంపి నగర వీధులలో ట్రేడర్స్ నవరత్నాలని రాశులుగా పోసి అమ్మేవారట. ఇలా విజయనగర కింగ్డమ్ మొత్తం ప్రపంచంలోనే రిచెస్ట్ కింగ్డమ్గా వెలుగొందింది. అంతేకాకుండా అన్ని రకాలైన ఆర్ట్స్, పోయట్రీ, డ్యాన్స్, మ్యూజిక్, స్కల్ప్చర్ కూడా ఈ కాలంలో అభివృద్ధి చెందింది. విజయనగర కింగ్ అయిన కృష్ణదేవరాయ ఆస్థానంలో 8 గ్రేట్ పోయట్స్ ఉండేవారు. వీరిని అష్టదిగ్గజాస్ అని అనేవారు. వీరి పేర్లతో ఇప్పటికీ కూడా హౌస్ హోల్డ్ నేమ్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా వీరి రచనలు మరియు పద్యాలు ఇప్పటికీ మన పాఠ్యాంశాలలో కనిపిస్తాయి. రూలర్స్ ఆఫ్ విజయనగర. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ డైనాసిటీకి చెందిన హరిహర మరియు బుక్కరాయ అనే సోదరులు 1336లో మహర్షి విద్యారణ్య ప్రేరణతో స్థాపించారు. విజయనగర కింగ్స్ యొక్క క్యాపిటల్ హంపి. ఇది ప్రస్తుత కర్ణాటక స్టేట్లో ఉంది. హరిహర రాయ మరియు బుక్కరాయ మొదటగా కాకతీయ కింగ్ అయిన ప్రతాపరుద్ర యొక్క ఆస్థానంలో ఉండేవారు. అయితే కాకతీయ కింగ్డమ్ని ఢిల్లీ సుల్తాన్ స్వాధీనపరుచుకున్న తర్వాత వీరు కంపిలి కింగ్డమ్ని చేరుకున్నారు. ఇక్కడ వీరు మినిస్టర్స్గా విధులు నిర్వహించేవారు. అయితే ముహమ్మద్ తుగ్లక్ తర్వాత కంపిలి కింగ్డమ్ని కూడా స్వాధీనపరుచుకుని హరిహర రాయ మరియు బుక్కరాయని బందీలుగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇస్లాంని స్వీకరించి కంపిలీలో తమ విధులను కొనసాగించారు. వీరు రాజ్పూత్ రూలర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తూ ఉండేవారు. వీరిద్దరూ సాధు విద్యారణ్య మహర్షి యొక్క ప్రేరణతో విజయనగరం చేరుకొని అక్కడ హిందూయిజంని ప్రమోట్ చేశారు. తుగ్లక్ ఎంపైర్ బలహీనపడిన సమయంలో వీరు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని తుంగభద్ర యొక్క సదరన్ బ్యాంక్స్ వద్ద 1336లో విజయనగర కింగ్డమ్ని స్థాపించారు. విజయనగర కింగ్డమ్ స్థాపన తరువాత విజయనగర కింగ్స్కి మరియు సుల్తాన్స్ ఆఫ్ మదురైకి మధ్య సంఘర్షణ ఒక 40 ఇయర్స్ వరకు కొనసాగింది. అయితే బుక్కరాయ 1 యొక్క కుమారుడైన కుమార కంపన మదురై సుల్తాన్స్ని ఓడించి వారి యొక్క మిస్రూల్ నుంచి ప్రజలని కాపాడాడు. ఇలాగా వీరి రూల్ సదరన్ ఇండియాలోని రామేశ్వరం వరకు కూడా విస్తరించింది. దీని తర్వాత విజయనగర కింగ్స్కి మరియు బాహ్మనీ కింగ్స్కి మధ్య కూడా ఘర్షణ చాలా కాలం వరకు కొనసాగింది. వీరి ఘర్షణకి ముఖ్య కారణం కృష్ణ తుంగభద్ర రివర్స్ మధ్యలో ఉన్న రాయచూర్ దోఅబ్ మరియు కృష్ణ అండ్ గోదావరి డెల్టా ప్రాంతాలు. విజయనగర కింగ్డమ్ని సంగమ, సలువ, తులువ మరియు అరవేడు డైనాసిటీస్ రూల్ చేశాయి. ఈ డైనాసిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సంగమ డైనాసిటీ. సంగమ డైనాసిటీలో చెప్పుకోదగ్గ రూలర్ దేవరాయ II. ఈయన మంచి అడ్మినిస్ట్రేటరే కాకుండా గొప్ప వారియర్ మరియు మంచి స్కాలర్ కూడా. ఈయనని ప్రౌఢదేవరాయ అని కూడా అనేవారు. ఈయన కళింగ ఆర్మీని డిఫీట్ చేసి కొండవీడును ఆక్రమించుకున్నాడు. ఈయన కాలంలో తన సామ్రాజ్యం రాజమహేంద్రవరం వరకు విస్తరించింది. అయితే
బాహ్మని సుల్తాన్ అయిన అహ్మద్ షా చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈయన మరణం తరువాత సంగమ డైనాసిటీ బలహీనపడింది. విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ మరియు మల్లికార్జునరాయ ఈ డైనాసిటీస్కి చెందిన మిగిలిన రూలర్స్. సలువా డైనాసిటీ విజయనగర కింగ్డమ్ని రూల్ చేసిన రెండవ డైనాసిటీ సలువా డైనాసిటీ. సలువా నరసింహరాయ ఈ సలువా డైనాసిటీని స్థాపించాడు. దీని తర్వాత తన కుమారుడైన ఇమ్మడి నరసింహరాయ రూల్ చేశాడు. తులువా డైనాసిటీ విజయనగర సామ్రాజ్యాన్ని రూల్ చేసిన మూడవ డైనాసిటీ తులువా డైనాసిటీ. దీనిలో చెప్పుకోదగ్గ రూలర్స్ వీర నరసింహరాయ, కృష్ణదేవరాయ మరియు అచ్యుతదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ విజయనగర కింగ్స్లోనే గ్రేటెస్ట్ అని చెప్పవచ్చు. ఈయన వీర నరసింహరాయ స్థాపించిన తులువా డైనాసిటీకి చెందినవాడు. ఈయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. తన దగ్గర గొప్ప మిలిటరీ పవర్ ఉండేది. విదేశాలతో ట్రేడ్ చేయడానికి నౌకాదళం యొక్క ఆవశ్యకతను గుర్తించి దీనిని కూడా ఈయన అభివృద్ధి చేశాడు. విజయనగర కింగ్డమ్కి ఎప్పుడూ బహమనీ కింగ్డమ్ నుంచి ముప్పు పొంచి ఉండేది. దీనికి ఈయన చెక్ పెట్టాలి అనుకున్నాడు. అయితే ఈయన రూలింగ్ టైంలో బహమనీ కింగ్డమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల 5 కింగ్డమ్స్గా విడిపోయి డెక్కన్ సల్తనేట్గా పిలువబడుతుంది. శ్రీకృష్ణదేవరాయ బ్యాటిల్ ఆఫ్ దివానీలో ముస్లిం ఆర్మీస్ని ఓడించాడు. దీని తర్వాత రాయచూర్ దోఆబ్ మీద దండెత్తి బీజాపూర్ సుల్తాన్ని ఓడించి రాయచూర్ సిటీని ఆక్యుపై చేసుకున్నాడు. ఈయన విజయాల వెనుక ఈయన మినిస్టర్ తిమ్మరుసు పాత్ర చెప్పుకోదగినది. ఈయన అరబ్ మరియు పోర్చుగీస్ ట్రేడర్స్తో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేసేవాడు. వైష్ణవ భక్తుడైనప్పటికీ అన్ని రిలీజియన్స్కి గౌరవం ఇచ్చేవాడు. ఈయన కళలను మరియు సాహిత్యాన్ని పోషించేవాడు. శ్రీకృష్ణదేవరాయకి ఆంధ్రభోజ అనే బిరుదు ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స ఈ నానుడి మనము వింటూ ఉంటాము. ఇది శ్రీకృష్ణదేవరాయ చెప్పినదే. ఈయన ఆస్థానంలో 8 గ్రేట్ పోయట్స్ లేదా అష్టదిగ్గజాస్ ఉండేవారు. అల్లసాని పెద్దన వీరిలో అందరికంటే ప్రముఖుడు. ఈయనకి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. మనుచరితము, హరికథాసారము అల్లసాని పెద్దన యొక్క గొప్ప రచనలు. పింగళి సూరన, దూర్జటి, తెనాలి రామకృష్ణ వీరు అష్టదిగ్గజాలలో ముఖ్యులు. వీరి గురించి మనము తెలుగు పాఠ్య పుస్తకాలలో నేర్చుకుంటూ ఉంటాము. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయ కూడా గొప్ప స్కాలర్. ఈయన కూడా అనేక రచనలు చేశారు. తెలుగులో రచించిన ఆముక్త మాల్యద ఈయన రచనలో చెప్పుకోదగినది. ఇదే కాకుండా జాంబవతి కళ్యాణము, ఉషా పరిణయము మరియు మరికొన్ని సాంస్క్రిట్ రచనలు ఈయన చేశాడు. టెంపుల్స్ శ్రీకృష్ణదేవరాయ సౌత్ ఇండియాలో ఉన్న అనేక టెంపుల్స్ని రినోవేట్ చేయడమే కాకుండా హంపీలో విఠలస్వామి టెంపుల్, హజారా రామస్వామి టెంపుల్ని నిర్మించారు. ఈయన తల్లిగారైన నాగలాంబ పేరుతో నాగలంపురం అనే కొత్త పట్టణాన్ని నిర్మించారు. అరవీడు డైనాసిటీ విజయనగరాన్ని రూల్ చేసిన 4th మరియు చివరి డైనాసిటీ. దీనిలో అలియా రామరాయ, వెంకటపతిరాయ ఈ డైనాసిటీలో చెప్పుకోదగిన రూలర్స్. వీరి కాలంలో తల్లికోట బ్యాటిల్ వద్ద బహమనీ కింగ్డమ్స్ విజయనగర రూలర్స్ని డిఫీట్ చేశారు. దీని ద్వారా విజయనగర కింగ్డమ్ యొక్క ప్రతిష్ట మరియు గొప్పదనము తగ్గిపోయాయి. దీనితో బీజాపూర్ యొక్క ప్రామినెన్స్ పెరిగింది.